ఢాకాలో నెలకొన్న ఉద్రిక్తతలకు వ్యతిరేకంగా లండన్లోని ఆ దేశ హైకమిషన్ వెలుపల హిందువుల నిరసనలు మిన్నంటాయి. అయితే నిరసనకారులను ఖలిస్తానీలు అడ్డుకున్నారు. ఖలిస్తానీలు జెండాలతో భారత వ్యతిరేక నినాదాలు చేశారు. ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గిరిధర్ గారు. నమస్తే అమ్మా మౌనిక, మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలమ్మా. సార్, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు యూనిస్ ప్రభుత్వం ప్రత్యక్షంగా బాధ్యత వహించాల్సిందేనా? తప్పకుండా అమ్మా. అతను వచ్చిందే ఒక కంప్లీట్ ఇస్లామిస్ట్ అజెండాతో వచ్చాడు. అతన్ని నడిపిస్తున్న శక్తులు ప్రస్తుతానికి అమెరికాను, తర్వాత పాకిస్తాన్, వీళ్ళిద్దరు కలిసి నడిపిస్తున్నారు. పరోక్షంగా మనకు చైనా కూడా దాని ప్రభావం అక్కడికి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి గ్రౌండ్ లెవెల్లో మొత్తం పాకిస్తాన్ టేక్ ఓవర్ చేసిందమ్మా బంగ్లాదేశ్ ని. వీధుల్లో చూస్తే మనకు వస్తున్నటువంటి ఈ అల్లర్లన్నీ కూడాను ఏదైతే చూస్తున్నామో దాని వెనకాల రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి మనకు జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్, రెండవది ఎన్సిపి అని ఒక పార్టీ ఉంది, నేషనల్ సిటిజన్ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీ. ఈ రెండు పార్టీలు కూడాను పాకిస్తాన్ సమర్థించేటువంటి పార్టీ. జమాతే ఇస్లామీ అయితే కనుక 1971లో కూడా విభజన జరుగుతూ పాకిస్తాన్ దాన్ని విడిపోతూ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఏర్పడుతున్న సమయంలో కూడా ఇది బంగ్లాదేశ్ గా విడిపోకూడదు, ఇది ఈస్ట్ పాకిస్తాన్ గానే ఉండాలి అని కోరుకున్నటువంటి పార్టీ జమాతే ఇస్లాం. అందుకనే దాని తర్వాత అప్పుడు పాకిస్తాన్ తో కొలాబరేట్ చేసి చాలా విధ్వంసం సృష్టించి ఎంతో మందికి చావుకు కారణమైనటువంటి జమాతే ఇస్లామీ లీడర్లందరినీ కూడా షేక్ హసీనా తర్వాత ప్రభుత్వం వాళ్ళ మీద చట్టపరంగా కేసులు నమోదు చేసి చాలా మందిని ఉరి కూడా తీశారు. ఇంక చాలా మంది జైళ్లలో కూడా ఉంది. కాబట్టి అటువంటి పార్టీ ఇప్పుడు మళ్ళీ షేక్ హసీనా వెళ్ళిపోగానే మళ్ళీ పాకిస్తాన్ మద్దతుతో వాళ్ళు పేటరేయి. అలాగే ఎన్సిపి కూడా, నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ అన్నది కూడా మొహమ్మద్ యూనిస్ స్టార్ట్ చేసినటువంటి పార్టీ, ఆర్ రాదర్ ఆయన సహాయంతో ఆయన ఆశీర్వాదంతో ఉన్నటువంటి పార్టీ. వాళ్ళు కూడా కంప్లీట్ గా పాకిస్తాన్ కి మద్దతు పడుతున్నటువంటి పార్టీ. మిగతా మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, మనకు అవామీ లీగ్ కానీ, లేదా మనకు టిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, లేదా మన ఖలీదా జియా పార్టీ ఏదైతుందో, వాళ్ళు ఇటువంటి అల్లర్లో వాళ్ళు జోక్యం చేసుకోవట్లేదు. పైపెచ్చు వాళ్ళు శాంతి కోరుకుంటున్నటువంటి పార్టీ. అవామీ లీగ్ ని బ్యాన్ చేశారు వీళ్ళు. ఇంతకాలం ఉన్నటువంటి మోస్ట్ పాపులర్ పార్టీని వాళ్ళు బ్యాన్ చేశారు. అదే పని వాళ్ళు పాకిస్తాన్ లో కూడా చేశారు కదా. మోస్ట్ పాపులర్ గా ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టి ఇమ్రాన్ ఖాన్ పార్టీని బ్యాన్ చేసి, ఇక్కడ ఆవిడ జైల్లో లేదు కానీ ఆవిడ భారతదేశంలో ఉన్న ఆవిడ క్యాడర్ ని, ఆవిడ లీడర్స్ ని అందరూ కూడా జైల్లో పెట్టి, అలాగే అవామీ లీగ్ని దాన్ని బ్యాన్ చేశారు. అవామీ లీగే అప్పుడు వాళ్ళ స్వతంత్ర పోరాటంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ. అటువంటి పార్టీని బ్యాన్ చేసి వాళ్ళు ఆవిడని ఉరి తీయాలని చెప్పేసి బంగ్లాదేశ్ కి మళ్ళీ వెనక్కి పంపించమని చెప్పి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ దీని వెనకాల శక్తి అంతా కూడా పాకిస్తాన్ శక్తి అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ టార్గెట్ ఆఫ్ కోర్స్ హిందువులనే వాళ్ళు టార్గెట్ చేస్తారు. హిందువులని పాకిస్తాన్ ఎలా ఊచకొత్తకు వస్తారో అక్కడ అదే పరిస్థితి మనం ఈ రోజు బంగ్లాదేశ్ కూడా చూస్తాం. కానీ హిందువుల పరిస్థితి సడన్ గా ఇప్పుడు మహమ్మద్ యూనిస్ వచ్చిన తర్వాతే క్షీణించింది అని చెప్పడానికి వీల్లేదు. చాలా కాలంగా అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో హిందువులు సఫర్ అవుతూనే ఉన్నారు, వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. 1971లో వీళ్ళ సంఖ్య రమారమి 22-23% ఉండేది హిందువులది. ఇప్పుడు 8-9% కుదేరైందని మనం వింటున్నాం. మనం అంటే మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? ఏదో భారతదేశంలో వలసైనా పోయారు, లేదా వాళ్ళని చంపేశారు, వాళ్ళ భూములన్నీ వాళ్ళు ఆక్రమించుకున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అక్కడ లవ్ జిహాద్ జరుగుతున్నాయి, ల్యాండ్ జిహాద్ జరుగుతుంది, చాలా జరుగుతున్నాయి. హిందువుల మీద టార్గెట్ చేసి చంపుతున్నారు. మనకు వాళ్ళు కల్వా అంటాం కదా, మన ఎర్ర తాడు వేసుకొని వెళ్ళినటువంటి హిందువులని దారిలో చూస్తే కానీ వాళ్ళని కొడుతున్నారు. వాళ్ళ ఉద్యోగాల నుంచి రిజైన్ చేయమని ఫోర్స్ చేస్తున్నారు. 1000 మంది వచ్చేసి అక్కడ కాలేజీలో, స్కూల్లో ప్రొఫెసర్లు, టీచర్లు ఉన్న వాళ్ళని ఫోర్స్ చేసి సంతకాలు పెట్టి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తున్నారు. ఇండ్లలో బయట నుంచి తాళాలు పెట్టి వాళ్ళు పెట్రోల్ వేసి అక్కడ తగలబెడుతున్నారు, ఇండ్లను తగలబెడుతున్నారు. అమ్మాయిలు అయితే కనీసం 300 మంది అమ్మాయిలు షేక్ హసీనా పోయినప్పటికీ ఇప్పటి వరకు హిందూ అమ్మాయిలు మాయమైపోయారు. బతుకున్నారో చనిపోయారో తెలియదు, మతం మార్చారో తెలియదు, వాళ్ళని ఇంకెలా వేధిస్తున్నారో తెలియదు. ఇటువంటి ఘటనలన్నీ అక్కడ జరుగుతున్నాయి. దానికి ముఖ్య కారణం ఇగో ఈ ఇస్లామిక్ జిహాదీ ఆలోచన ఉన్నటువంటి అసీం మునీర్ యొక్క అజెండా అక్కడ నడుస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. మొహమ్మద్ యూనిస్ కి నిజంగా కంట్రోల్ లేదు. పోలీసు కానీ, ఆర్మీ కానీ తన మాట వినేటువంటి పరిస్థితి లేదు. గతంలో కూడా చూసాం మనం. షేక్ హసీనా ఉన్నప్పుడు షేక్ హసీనా ఈ మూకల మీద ఫైరింగ్ చేయమని ఆర్డర్ ఇస్తే వాళ్ళ సైన్యము, వాళ్ళ పోలీసు ఫైర్ చేయడానికి నిరాకరించారు. అందుకనే ఆవిడ ఆ దేశం వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది.
మరి అంతటి దిగ్గజ నేత అయినటువంటి షేక్ హసీనా మాటే వినటువంటి వాళ్ళు మహమ్మద్ యూనుస్ మాట ఎందుకు వింటారు? మహమ్మద్ యూనుస్ ప్రభుత్వమే అదొక ఇల్లీగల్ ప్రభుత్వం. బంగ్లాదేశ్ చట్టంలో ఎక్కడా కూడాను ప్రైమ్ మినిస్టర్ తప్ప ఇంకెవరికి కూడా అధికారం లేదు. కానీ ఈయన అఫీషియల్ హోదా ఏంటి? అఫీషియల్ హోదా చీఫ్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. గవర్నమెంటే లేదు, ఎవరికి అడ్వైజ్ ఇస్తున్నాడు ఆయన? ప్రధానమంత్రి హోదాలో ప్రధానమంత్రికి ఉన్న పవర్స్ అన్ని పెట్టుకొని నడిపిస్తున్నాడు. అది కాబట్టి ఇల్లీగల్, వాళ్ళ చట్టం ప్రకారం కూడా కంప్లీట్ గా ఇల్లీగల్ అది. సరే, ఆయనకు వ్యతిరేకంగా కేసు వేసే దమ్ములు ధైర్యం ఎవరికి లేవు. అందుకని ఇలా పేటరైపోతున్నారు వాళ్ళు. హిందువులు చాలా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ ఆలయాలు ధ్వంసం అవుతున్నాయి, వాళ్ళు నిజంగా హిందువులను బయట చెప్పుకొని వెళ్ళలేనటువంటి పరిస్థితి చూస్తున్నాము. చాలా విషాదకరమైన పరిస్థితి. ఇందాక నువ్వు చెప్పినటువంటి ఇద్దరు హిందువులని వాళ్ళు చంపారు. ఒకరిని అయితే తగలబెట్టారు, దీపు దాస్ ని. అలాగే మాకు రెండవ వ్యక్తి మండల్ అన్న అతన్ని వాళ్ళు కొట్టి చంపారు వాళ్ళు. కాబట్టి దానిలో కేసులు ఉండవు, దానికి ఏమీ ఉండవు. సరే, ఏదో తూతూ మంత్రంగా అమెరికా నుంచి అక్కడి నుంచి ఇక్కడికి ఒత్తిళ్లు వస్తున్నాయి కాబట్టి ఏదో కేసులు నమోదు చేశారు, ఏదో 10 మందిని అరెస్ట్ చేశారు. అంతా కంటి తుడుపుకి. ఎందుకంటే గతంలో ఇలా హిందువుల పట్ల అరాచకం చేస్తున్నటువంటి వాళ్ళని, టెర్రరిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళని, టెర్రరిస్టులని షేక్ హసీనా అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. మొహమ్మద్ యూనుస్ రాగానే వాళ్ళందరినీ విడుదల చేశాడు. మరి అటువంటి వాళ్ళు వీధుల్లో వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇవే కదా చేస్తారు వాళ్ళు. కాబట్టి దీనికి కారణం ఎవరు? ఇప్పుడు మళ్ళీ నేను అరెస్ట్ చేస్తానని చెప్పడం ఏమైనా విజ్ఞత ఉందా? ఇప్పుడు కూడా ఎవరిని అరెస్ట్ చేశాడు? ఓన్లీ అతన్ని ఆ దాస్ అన్నటువంటి వ్యక్తిని తగలబెట్టినటువంటి వాళ్ళు 10 మందిని అరెస్ట్ చేశారు. కేసు ఎప్పుడు కావాలి, దాని వాళ్ళకి ఏముంటుంది వాళ్ళకు? కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఒక కంటి తుడుపుగానే చేస్తున్నాడు, అంతకు మించి ఏమీ లేదు. ఈ ఎజెండా అంతా కూడాను షేక్ హసీనా తీసేసి మహమ్మద్ యూనుస్ తీసుకొచ్చేటువంటి ఎజెండా అమెరికాదైతే, ఈ రోజు అక్కడ నెరేటివ్ అంతా కూడాను భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత అంతా కూడాను పాకిస్తాన్ నడిపిస్తున్నాడు. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత భయంకరంగా దెబ్బతిని అవమానపడిన తర్వాత ప్రతీకార జ్వాలతో మండిపోతున్నాడు అసీం మునీర్. అందుకనే తనకు తాను ఫీల్డ్ మార్షల్ దర్జా తీసుకున్నాడు. అలాగే 27th అమెండ్మెంట్ తీసుకొచ్చి యావత్ జీవము అతన్ని ఎవరు ఏ కోర్టు కూడా ప్రశ్నించలేటువంటి శక్తులు అతనికి పవర్ తెచ్చుకున్నాడు. అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అండ్ కొత్త హోదా తీసుకున్నాడు. ఈరోజు నేవీ, ఆర్మీ, అలాగే మనకు ఎయిర్ ఫోర్స్ 3 కూడా తనకే రిపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు 5 ఏళ్ళు ఉంటాడు, తర్వాత 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఉంటుంది. యావజ్జీవం ఉండేటువంటి మొత్తం స్కెచ్ చేసుకొని కూర్చున్నాడు. కాబట్టి అంతర్గతంగా పాకిస్తాన్ లో తను ఎవరు ముట్టకుండా ఉండే పరిస్థితి వచ్చాక భారతదేశం మీద ఫోకస్ పెట్టాడు. భారతదేశాన్ని ఎలాగో మనం ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పేసి పాకిస్తాన్ నుంచి ఏదైనా కనుక మన దేశంలో ఏదైనా ఘటన జరిగితే మళ్ళీ వెళ్ళి పాకిస్తాన్ కొడతామని తెలుసు కాబట్టి బంగ్లాదేశ్ ను వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేపు బంగ్లాదేశ్ నుంచి ఏదో ఒక దుశ్చర్య మన దేశం మీద రాబోతుంది. అందుకనే వాళ్ళు కవింపు చర్యలుగా ఈశాన్య రాష్ట్రాలని కబళిస్తామని, అవన్నీ బంగ్లాదేశ్ లో, గ్రేటర్ బంగ్లాదేశ్ లో కలుపుకుంటామని, ఇటువంటి నెరేటివ్స్ అన్ని వాళ్ళు తయారు చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మనకు బహుశా సిగ్నిఫికెంట్ గా పాకిస్తాన్ నుంచి కాకుండా బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాద శక్తులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఎల్ఈటి, లష్కర్ ఎ తోయిబా ఆల్రెడీ మన చికెన్ స్నేక్ కారిడోర్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలంతా వాళ్ళు తిరిగారని మనకు తెలుస్తోంది. అంటే బంగ్లాదేశ్ సైడ్ అక్కడ తిరిగారని తెలుస్తోంది. అలాగే చైనా అక్కడ ఉన్నటువంటి లాల్ మునీర్ హాట్ మన చికెన్ స్నేక్ కి జస్ట్ ఒక 5-6 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటిది, దాని ఎయిర్ స్ట్రిప్ ని మళ్ళీ వాళ్ళు పునరుద్ధరించే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అమెరికా వాళ్ళ స్పెషల్ కమాండోస్, స్పెషల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడాను అక్కడ బంగ్లాదేశ్ లో గస్తీ తిరుగుతున్నారు. వాళ్ళకి కొంతమంది ట్రైనింగ్లు ఇస్తున్నారు. ఇవన్నీ కూడాను మనం చూస్తే కనుక ఇవన్నీ భారత వ్యతిరేకమైనటువంటి ఒక పెద్ద గుడుపుటాన్ని అక్కడ నడుస్తుంది. మనం ఏం చేస్తాం దీనికి కౌంటర్ గా ఆల్రెడీ 4 స్థానాల్లో మనం కొత్త అడిషనల్ స్థావరాలు పెట్టాం. మనకు లచిత్ బర్ఫూకన్ మిలిటరీ క్యాంప్ అని చెప్పేసి డూబ్రీ అనేది లోవర్ అస్సాంలో, దక్షిణ అస్సాంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో మనం పెట్టాం. రెండవది కాప్రా అని చెప్పేసి మనకు బెంగాల్లో ఒక దగ్గర పెట్టుకున్నాం, వెస్ట్ బెంగాల్. మూడవది కిషన్ గంజ్ అని చెప్పి మనకు బీహార్ లో ఒక స్థావరం పెట్టుకున్నాం. అలాగే మిజోరాంలో ఇంకో 4వ స్థావరం పెట్టాం. సో మనం కూడా మన రక్షణ కోసం, మన దేశ సరిహద్దులను కాపాడుకోవడం కోసం మనం చేసేవన్నీ మనం చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనము వాళ్ళ యొక్క ఏమంటారంటే ఈ యొక్క జిహాదీ మనస్తత్వం ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితులను కౌంటర్ చేసే దిశగా మనం కూడా మన రక్షణ కోసం, మన ఇంట్రెస్ట్ కాపాడుకోవడం కోసం మనం కూడా ప్రతిక్రియ చేస్తున్నాం. సార్, అలాగే ఢాకాలో కొద్ది రోజులుగా నెలకొన్నవి చెల్లాచెదురు ఘటనలా లేక వ్యవస్థాపక వైఫల్యానికి నిదర్శనమా? అదే పనిగా చేసినాం. అదే పనిగా వాళ్ళు ఇటువంటి ఘటనలు వాళ్ళు సృష్టించారు వాళ్ళు. ఎందుకంటే ఏదో విధంగా భారతదేశం దీంతో రెచ్చిపోయి
మనం ఏదైనా కోపం వచ్చి హిందువులను చంపుతున్నారు కదా అని చెప్పి మనం కౌంటర్ అటాక్ చేయడమో ఏదైనా యాక్షన్ చేయడమో చేస్తే కనుక ఫిబ్రవరి 12న రావాల్సినటువంటి ఎన్నికలని పోస్ట్పోన్ చేయొచ్చు. ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం అంటే వాళ్ళకి భయం. అందుకనే ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం రాకుండా ఎటువంటి ప్రజల ఆమోదం లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపించి అక్కడ మొత్తం వాళ్ళ నెరేటివ్ ఆ కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి పాకిస్తాన్ స్కెచ్ చేసింది. అందుకనే ఆ యొక్క దిశగానే మనం దీన్ని భావించాలి. అసీం మునీర్ వేసిన స్కెచ్ ఆధారంగానే ఇదంతా జరుగుతోంది. ఆ మొత్తం సంస్థలని వ్యవస్థలని అన్నిటిని కూడా వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఎవరికి దీన్ని వ్యతిరేకించినటువంటి దమ్ము అధికారం ధైర్యం ఎవరికీ లేదు. ఇన్ఫాక్ట్ అక్కడ ఈరోజు ఎన్నికలు 12 ఫిబ్రవరి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో భారతదేశంతో సత్సంబంధాలు పెట్టుకుంటాము అని ఏ పార్టీ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అన్ని పార్టీలు కూడా నెరేటివ్ ఏంటంటే భారత వ్యతిరేకత మాట్లాడితేనే వాళ్ళకి ఓట్లు వస్తాయన్న పరిస్థితి పాకిస్తాన్ తయారు చేసింది. అంటే లిటరల్గా ఒక విధంగా చెప్పాలంటే అది కూడా పాకిస్తాన్ లాగానే తయారు. మనకు వెస్ట్ లో ఒక పాకిస్తాన్ ఉంటే ఇప్పుడు ఈస్ట్ లో కూడా పాకిస్తాన్ తయారు. షేక్ హసీనా ఉన్నంత వరకు మనకు వాళ్ళతో మంచి మైత్రి ఉండింది. వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ మనం ప్రోత్సాహం ఇచ్చాము. చాలా మనం ఇక్కడి నుంచి పత్తి ఇచ్చాము వాళ్ళకు. తర్వాత మనకు రంగులు డైస్ ఇవన్నీ ఇచ్చాము, పెట్టుబడులు పెట్టాము. అలాగే వాళ్ళ ఫినిష్ ప్రొడక్ట్స్ ని మన కోల్కతా హౌరా దగ్గర ఉన్నటువంటి బోర్డర్ రేవులు వాటి ద్వారా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి మనం ఫ్రీగా పర్మిషన్ ఇచ్చాము. ఇంత సహాయం చేసినట్టు అలాగే వాళ్ళ ఎలక్ట్రిసిటీ కూడా అదాని పెట్టుబడి పెట్టి అక్కడ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కంపెనీలని మనమే పెట్టాము. ఇంత మనం చేసిన తర్వాత కూడా వాళ్ళకి కృతజ్ఞత లేదు. వాళ్ళ దేశానికి స్వతంత్రం ఇప్పించిందే మనము. మనకు వ్యతిరేకంగా ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి విషాన్ని నింపింది పాకిస్తాన్. అందుకనే దాంట్లో ఈరోజు కోర్టులు కానీ వాళ్ళ వ్యవస్థలు కానీ పోలీసులు కానీ ఎవరు కూడా దీంట్లో తప్పించుకోలేనటువంటి పరిస్థితి. అందరిలో కూడా విషయం నింపింది. ఒక్క సైన్యం మాత్రమే, వాళ్ళ ఆర్మీ మాత్రమే ప్రస్తుతానికి కొంత న్యూట్రల్ గా ఉన్నది. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి వాళ్ళని కూడా రాడికలైజ్ చేస్తారో మనకు తెలియదు. ఆర్మీ ప్రెషర్ వల్లనే, వాళ్ళ ప్రేరణ వల్లనే, వాళ్ళు దీన్ని పుష్ చేయడం వల్లనే ఈరోజు ఫిబ్రవరికి ఆయన డేట్ అనౌన్స్ చేశారు. ఆర్మీ ఏమో డిసెంబర్ లోపల మీరు ఎన్నికలు కండక్ట్ చేయండి అని చెప్పి ప్రెషరైజ్ చేసి, అయినా కానీ ఒక నెలన్నర ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నాడు ఆయన. లేకపోతే వచ్చే సంవత్సరం 2026 డిసెంబర్కి ఎప్పుడో పెట్టాలని ప్లాన్ చేశాడు. కాబట్టి ఇదంతా కూడా కుట్రపూరితంగా నడుస్తున్నటువంటి అజెండా ఇది. అమెరికా తన ఇంట్రెస్ట్ కోసం ఇటువంటి ప్రభుత్వం కోరుకుంటోంది. పాకిస్తాన్ తన ఇంట్రెస్ట్ కోసం ఇటువంటి ప్రభుత్వాన్ని కోరుకుంటోంది. సో అక్కడ జరుగుతున్నదంతా కూడాను ఒక విధమైనటువంటి ఈ యొక్క టర్ఫ్ వార్ అంటాం కదా, చైనా, అమెరికా, పాకిస్తాన్ వీళ్ళు ఆ దేశానంతా కుక్క చింపేసిన విస్తర్లా వాడుకుంటున్నారు. దాంట్లో మనం కూడా దెబ్బతింటున్నాము. మనం ప్రైమరీ టార్గెట్ పాకిస్తాన్ కి